అమరావతి క్యాపిటల్ అని. అమరావతి క్యాపిటల్ గురించి ఎవరు పోరాడతాడు, దాని మీద ఎవరు కమిట్మెంట్ ఇస్తాడు? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అమరావతి గురించి కమిట్మెంట్ ఇవ్వలేరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారు, అలాగే బీజేపీ వాళ్ళు ఇస్తారు. అసలు బీజేపీ వాళ్ళు సరిగ్గా ఉంటే మనకి దౌర్భాగ్యం వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో అమరావతిని భ్రష్టుపట్టించింది బీజేపీ వాళ్ళు. అలాంటి బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలా ఓట్లు అడుగుతారు? వాళ్ళు ఓట్లు అడగాలంటే కనీసం డిపాజిట్లు కూడా రావు. ఇక తెలుగుదేశం పార్టీలో అండబెట్టుకుంటే ఏదో 2-3 సీట్లు. సుజనా చౌదరి గారు వస్తే కాదు కేపీ రావు గారు, సుజనా చౌదరి గారు వస్తే బీజేపీకి గ్లామర్ కూడా ఉంటుంది కదా సార్. బీజేపీని మొయ్యాలి జనసేన టీడీపీ. వాళ్ళ వ్యక్తిగత సుజనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి వారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉన్నటువంటి కనెక్షన్స్ తో పనిచేయచ్చు, అది ఐ కెనాట్ డిఫర్. బట్ యాజ్ ఏ బీజేపీ పార్టీగా సుజనా చౌదరి 10% ఉంటే 90% బీజేపీ పార్టీని తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు మొయ్యాలి. మొయ్యకపోతే వాళ్ళు పోతా కూడా ఇలా పట్టుకుపోతారు. కాబట్టి తప్పని పరిస్థితి. అసలు ఆ ఎలయన్స్ మరి మీకు తెలియాలి మాకన్నా ఎక్కువ. మరి ఎలయన్స్ ఉంటుందా ఉండదో చెబితే దాన్ని బట్టి విజయవాడ సీట్ ఎవరిదో చెప్తారు. కేపీ రావు గారు అన్నగారి రథం ముందర ఉండి నడిపించిన రథసారథి మీరు, మీకన్నా ఎక్కువ తెలుస్తుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. అలాగా వాసుదేవ్ గారు ఆ రోజు మిగతా చెప్పా నీతి నిబద్ధత. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక నీతి నిబద్ధత తెలుగుదేశం పార్టీకి ఒక కమిట్మెంట్ ఉంది. అప్పుడంతా మేమంతా 22-23 సంవత్సరాల వయసులో ఉన్నాం. ఇవాళ అందరూ ప్రౌడ్ వయసు దాటి ముసలి వయసు సీనియర్ సిటిజన్స్ అయిపోయాం. నేనేంటి నేను బతకాలి, నేనే గెలవాలి, నాకే రావాలి సీట్ అనేటువంటి మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి పార్టీ సెకండ్ అయిపోయింది. అలా అవటం వల్లే సీట్లు రాని వాళ్ళంతా తలగరేస్తున్నారు. ఇంతకుముందు సీట్లు రాకపోతే పెద్ద దగ్గరికి వెళ్తే పెద్ద ఏదో చేస్తారనేవాడు. ఇప్పుడు సీట్లు రాదని తెలిసినప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు గారు నా పరిస్థితి ఏంటంటే మరి రోజులు పనిచేసిన పార్టీకి ఇప్పుడు రుణపడగా నన్ను తప్పించి వేరే పార్టీ వాళ్ళకి సీట్ ఇస్తే నేనేమైపోవాలి, నా చరిత్ర ఏమైపోవాలి, ఇన్నాళ్ళు నా సేవ అయిపోవాలంటే పార్టీ ఏదో కన్సిడర్ చేస్తుంది. అలా లేకుండా డబ్బు సంపాదించుకుని అనుభవించి ఆ రాజకీయ పదవులు తలగరేసి పార్టీకి ఎదురు తిరిగే స్థాయికి వచ్చారంటే ఇక పార్టీలో క్రమశిక్షణ ఎక్కడుంది? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఎక్కడుంది? మీరు ఒకప్పుడు చూసారు, నాకు ఊహ తెలిసి తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు పశువు చొక్కా వేసుకున్నప్పుడు సిగ్గుపడేవాళ్ళు. 84లో మహానాడులు జరిగేటప్పుడు విజయవాడ కృష్ణా జిల్లా వచ్చిన ఒక చొక్కా వేసుకురాకపోతే 2-3 బయటకు వచ్చి సిగ్గుపడి నాకు డబ్బులు ఇచ్చి బెజవాడ బస్ స్టాండ్ బీసెంట్ రోడ్లో చొక్కాలు తెప్పించుకుని పశువు చొక్కా వేసుకున్నారు. ఇవాళ పశువు చొక్కా వేసుకోవడం సిగ్గుపడుతున్నారు. వేసుకొస్తే సిగ్గు తెల్ల చొక్కాలు వేసుకుంటారు. అక్కడే తెలుగుదేశం పార్టీలో ఎంత నిర్వీర్యం అయిపోయి డైల్యూట్ అయిపోయారు నాయకుల మనస్తత్వం కొట్టొచ్చినట్టుంది. ప్రజలు వేస్తే గెలవాలి కానీ నాయకులు వేస్తే గెలిచే పరిస్థితి కాదండి తెలుగుదేశం పార్టీ. క్యాడరేసి గెలిపించాలి. అలాంటప్పుడు ఎలా నుంచున్నా పుల్ల నుంచున్నా ఒకటే. కాకపోతే ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నాడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ నిలబడి 6 నెలలు ఇక్కడ ఉండి కంపల్సరీగా 6 నెలలు అమెరికా వెళ్ళాలి. ఆయన లేనప్పుడు 6 నెలలు ఆయన ప్రతినిధి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇంటి రాజు ఉంటే రాజుకు చెప్పుకునేది వేరు, రాజు ప్రతినిధిగా బంటుకు చెప్పుకునేదానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. లోకల్ ప్రతినిధికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎవరైనా కావచ్చు, నేను అవ్వచ్చు, మీరు గుంటూరు అప్పుడే కదా చూస్తారు. రైట్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీరామ్ గారు అబ్జర్వేషన్ ఎట్లా ఉందో చూద్దాం. శ్రీరామ్ గారు, మన రాజధాని ప్రాంతం గుంటూరు బెజవాడ, లోక్సభ అంటే మామూలుగా ఉండదు. యోధులు మామూలుగా పైసలు ఇట్లా ఏమాత్రం ఏది కాకుండా ఇసిరేసేవాళ్ళు ఉన్నారు. అలాగే జనం మాత్రమే తమ వెంబడ ఉన్న నాయకులు ఉన్నారు. ఎలా ఉండబోతోంది గుంటూరు విజయవాడ? ఎందుకంటే రాజధాని ప్రాంతం కాబట్టి వైసీపీకి టీడీపీకి ఇద్దరికి ప్రతిష్టాత్మకే. మీరేమంటారు? సుజనా చౌదరి గారు అన్ని సర్దుబాట్లు చేసుకుని టీడీపీ క్యాండిడేట్గా బరిలోకి దిగే అవకాశం ఉందా? మీరు బీజేపీతో అలయన్స్ లేకుండా మీరు ఏమైనా ఏర్పాట్లు చేస్తే అదే జరుగుతుంది. బీజేపీ అలయన్స్ ఉంటే బీజేపీ క్యాండిడేట్ అయినా, బీజేపీ అలయన్స్ లేకపోతున్నా క్యాండిడేట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయని అందరు చెప్తున్నారు. బహుశా అదే జరగచ్చేమో. ఎందుకంటే బలమైన క్యాండిడేట్ కావాలి. అక్కడ నానిని ఎప్పుడైతే వీళ్ళు వదులుకున్నారో నానికి తగ్గ క్యాండిడేట్ కావాలి. నానికి తగ్గ క్యాండిడేట్ అంటే వాళ్ళ తమ్ముడినే తీసుకొచ్చి పెట్టినంత మాత్రం చేత అదేదో డగ్ ఆఫర్ గా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అసలు చెన్ని ఎంతమందికి అందుబాటులో ఉంటారంటే ఎంతమందికి బాగా తెలుసు, ఎంతమంది ఆయన ఓన్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. ఓట్ వేయాలంటే ఓన్ చేసుకోవాలి. అందువల్ల ఆయన్ని చిన్నీని ఓన్ చేసుకుంటారా చేసుకోరా అనేది చాలా ఇంపార్టెంట్. దానికి డబ్బులు ఇబ్బంది లేదు. ఆయన కూడా ఎన్ఆర్ఐ, ఆయన కూడా బాగా ఎన్ఆర్ఐ అంటే అక్కడ అమెరికాలో మంచి మంచి కంపెనీలు పెట్టి